క్యూబా దేశంలో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. కరీబియన్ దీవుల్లో ఒక దేశం క్యూబా. భౌగోళికంగా అమెరికాకి దగ్గరగా ఉన్న దేశం కూడా. క్యూబాది కమ్యూనిజం అయితే అమెరికాది క్యాపిటలిజం. గత 60 సంవత్సరాలుగా క్యూబాలో కమ్యూనిస్ట్ గవర్నమెంటే ఉంది. ఫిడెల్ కాస్ట్రో, రాల్ కాస్ట్రో, ఇప్పుడు మిగెల్ డయాజ్ క్యానెల్ ఇలా అధ్యక్షులు మారుతున్నారు, కానీ కమ్యూనిజం మాత్రం క్యూబాలో పాతుకుపోయింది. అయితే ఇప్పుడు ప్రజలు క్యూబాలో ఎందుకు నిరసనలు చేస్తున్నారు? ఈ మధ్య జరుగుతున్న నిరసనలు గత 30 ఏళ్ళలో ఇంత వర్స్ట్గా ఇలా జరగటం ఇదేనంట. జనరల్గా కమ్యూనిస్ట్ దేశాల్లో నిరసనలకు తావు ఉండదు, కానీ క్యూబాలో ఇప్పుడు పెద్ద నిరసనలే జరుగుతున్నాయి. ముఖ్యంగా అక్కడున్న అధ్యక్షుని దిగిపోమ్మని. కమ్యూనిస్ట్ దేశంలో అధ్యక్షుని దిగిపోమ్మని నిరసనలు చేసే శక్తి ప్రజలకు ఉందా? దానికోసం ప్రజలు అక్కడ తన్నులు తింటున్నారు, ప్రజలు అక్కడ జైలుకి వెళ్తున్నారు, చనిపోతున్నారని కూడా వార్తలు వస్తున్నాయి, కానీ నిజాలు బయటికి రావట్లేదు. ఇటువంటి పరిస్థితిలో అక్కడ ప్రజలు ఎందుకు పోరాడుతున్నారు? మనందరికీ తెలుసు, గత సంవత్సరాల నుంచి కూడా కోవిడ్-19 ప్రపంచాన్ని ఎంత బాధ పెడుతుందో. క్యూబా కూడా దానికి మినహాయింపు కాదు. అయితే ముందుగా ఫస్ట్ వేవ్లో క్యూబాలో పటిష్టమైన డాక్టర్స్ వ్యవస్థ ఉంది కాబట్టి కొంతవరకు తట్టుకోగలిగారు. అయితే క్యూబా ఏ కంట్రీ నుంచి కోవిడ్-19 వ్యాక్సిన్ని ఇంపోర్ట్ చేసుకోలేదు. తన సొంత వ్యాక్సినే తయారు చేసుకుంటానని చెప్పి ఒక సొంత వ్యాక్సిన్ సోవరీనా అని చెప్పి తయారు చేసుకుని అది 91% ఎఫిషియెంట్ అని చెప్పింది. అయితే క్యూబాలో ప్రజలందరూ వ్యాక్సినేట్ అవ్వలేదు. కేవలం 10-15% మంది వ్యాక్సినేట్ అయ్యారు. సెకండ్ వేవ్లో ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతం డెల్టా వేరియంట్ క్యూబాలో పెరిగిపోతుంది. దాంతో హాస్పిటల్స్లో క్రైసిస్ వచ్చింది. ప్రజలు భయాందోళనకు గురైపోతున్నారు. కోవిడ్-19 హ్యాండిల్ చేయడంలో క్యూబన్ గవర్నమెంట్ ఫెయిల్ అయిందని ప్రజలు అనుకుంటున్నారు. ఇది మొదటి కారణం. రెండవ కారణం క్యూబాలో నిరసనలకి అమెరికా ఇంపోజ్ చేసిన శాంక్షన్స్. క్యూబాకి సంబంధించి గత 60 సంవత్సరాల నుంచి కూడా అమెరికాకి క్యూబాకి సంఘర్షణ ఒకటి ఉంది. అదే భావజాలం. క్యూబా కోల్డ్ వార్ టైంలో సోవియట్ రష్యాకి దగ్గరగా కమ్యూనిస్ట్ దేశంగా ఏర్పడింది. ఫిడెల్ కాస్ట్రో చాలాసార్లు అమెరికాతో అంతర్యుద్ధంలో రకరకాల అంశాల్లో కమ్యూనిస్ట్ దేశాలకు సహకారం చేసి అమెరికాకు దూరం అయ్యారు. దాంతో సిఐఏ వాళ్ళు చాలాసార్లు ఫిడెల్ కాస్ట్రోని హతమార్చాలని కూడా చూశారు, కానీ ఆయన చాలాసార్లు దాన్ని తప్పించుకున్నారు. అయితే ప్రస్తుతం అమెరికాకి క్యూబాకి ఇప్పటి వరకు ఇంతకుముందు వరకు పెద్ద సంబంధాలు ఉండే కాదు. అయితే బారక్ హుస్సేన్ ఒబామా అమెరికన్ ప్రెసిడెంట్ అయిన తర్వాత ముఖ్యంగా 2014-15 ఆ సంవత్సరాల్లో క్యూబన్ థా టైం అంటాం, అంటే క్యూబాతో అమెరికా తిరిగి సంబంధాలు ఏర్పరచుకోవడం. 2016లో బారక్ హుస్సేన్ ఒబామా క్యూబాకి విజిట్ చేశారు. 88 సంవత్సరాల తర్వాత అమెరికన్ ప్రెసిడెంట్ క్యూబాకి వెళ్ళటం అప్పుడే, అంటే అర్థం చేసుకోవచ్చు. దాంతోపాటు క్యూబా పైన ఉన్న కొన్ని ఆంక్షలు కూడా సడలించారు. దాంతోపాటు క్యూబాలో అమెరికన్ ఎంబసీ కూడా ఏర్పాటు చేశారు హవానాలో. అదేవిధంగా వాషింగ్టన్లో క్యూబన్ ఎంబసీ కూడా ఏర్పాటైంది. దాంతోపాటు క్యూబన్స్కి ట్రావెల్ రిస్ట్రిక్షన్స్ని తగ్గించడం, అంటే క్యూబన్స్ ఎక్కడైనా ట్రావెల్ చేయటం అమెరికాలో. అదేవిధంగా క్యూబన్కి సంబంధించి ఫారెన్ రెమిటెన్సెస్ పూర్తి స్థాయిలో క్యూబాకి అందేలా చేయటం, ఇలాంటివన్నీ ఆ టైంలో జరిగాయి. కానీ మళ్ళీ డొనాల్డ్ ట్రంప్ 2017లో ఇవన్నీ రీఇంపోజ్ చేశారు. క్యూబా పైన ఆంక్షలు మళ్ళీ పెట్టారు. ముఖ్యంగా అంతకుముందే ఒబామా గవర్నమెంట్ క్యూబాని స్టేట్ స్పాన్సరర్ ఆఫ్ టెర్రరిజం అనే టైటిల్ లిస్టులోంచి తీసేసింది. కానీ మళ్ళీ ట్రంప్ వచ్చి క్యూబాని టెర్రరిజం స్పాన్సర్ చేసే దేశంగా తిరిగి గుర్తించారు. అదేవిధంగా క్యూబా పైన అనేక ఆంక్షలు పెట్టేశారనమాట. దాంతో ఆర్థికంగా క్యూబా కుదేలైంది. 2020 సంవత్సరం చూస్తే గత 30 సంవత్సరాల్లో క్యూబన్ ఎకానమీ అంత దారుణంగా ఎప్పుడు ష్రింక్ అవ్వలేదంట. 2020 సంవత్సరంలో దాదాపు క్యూబన్ ఎకానమీ 11% ష్రింక్ అయిపోయింది. దాంతో అక్కడ బేసిక్ నీడ్స్, ఫుడ్ కానీ మెడిసిన్స్ కానీ ప్రజల కనీస అవసరాలు, దానికి కూడా ఆర్థికంగా అక్కడ పరిపుష్టం లేదు కనీస అవసరాలు తీర్చడానికి. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలు ఇంకా కమ్యూనిస్టిజం నుంచి మాకేం కావాలి, కనీసం మాకు ఆహారం మందులు కూడా అందట్లేదని చెప్పి గగ్గోలు పెడుతున్నారు. ఇక మూడో అంశం, అక్కడ గత 2 సంవత్సరాల నుంచి ఇంటర్నెట్ అలౌ చేశారు. ప్రజలు స్వేచ్ఛా వాయువులు అంటే ఏంటో తెలుసుకున్నారు. అంతేకాదు ఇంటర్నెట్లో చాలా రకాల విషయాలను వాళ్ళు నేర్చుకున్నారు. దాంతో సడన్గా ఇప్పుడు ప్రొటెస్టులు స్టార్ట్ అయ్యేసరికి క్యూబన్ ప్రభుత్వం ఫేస్బుక్, వాట్సాప్ ఇవన్నీ బ్యాన్ చేసింది. దాంతో ప్రజలు మాకు ఫ్రీడమ్ కావాలి,
మాకు స్వేచ్ఛ కావాలి, మాకు అథారిటేరియన్ గవర్నమెంట్ వద్దు, మా హ్యూమన్ వాల్యూస్ మాకు ముఖ్యం, హ్యూమన్ రైట్స్ మాకు ముఖ్యం అంటూ గగ్గోలు పెట్టి గోల్ చేస్తున్నారు పబ్లిక్లో. దీంతో అక్కడున్న అధ్యక్షుడు క్యానెల్ తను ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ చెప్పాడు, వీళ్ళందరూ కమ్యూనిస్టులకు నచ్చట్లేదు, వీళ్ళందరూ విప్లవాన్ని వద్దంటున్నారు, మనందరం కమ్యూనిస్ట్ విప్లవ భావజాలం కలవాళ్ళం, కాబట్టి నా సపోర్టర్స్ అందరూ ముందుకు రండి, మీరందరూ నాకు సపోర్ట్గా బయటికి పబ్లిక్లోకి రండి అని చెప్పి వాళ్ళందరికీ ఒక పిలుపునిచ్చాడు. ఈ సందర్భంలో క్యూబాలో యాంటీ గవర్నమెంట్ ప్రో గవర్నమెంట్ ప్రొటెస్టులు అందరూ బయటకు వచ్చారు. ఎవరైతే ప్రభుత్వ వ్యతిరేకతతో ఉన్నారో వాళ్ళు గగ్గోలు పెడుతున్నారు, ఎవరైతే ప్రభుత్వాన్ని సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళు బయటకు వచ్చి మేము సపోర్ట్ చేస్తున్నామని చెప్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఇంకొక విషయం ఏంటంటే క్యూబన్ ఎకానమీ అమెరికన్ ఆంక్షలతో మాత్రమే కాదు, గత 2 సంవత్సరాలుగా అక్కడ ఎకానమీ బాగా దెబ్బతింటానికి కారణం క్యూబా పూర్తిగా టూరిజం మీద ఆధారపడి ఉంటుంది ఎక్కువ శాతం. సడన్గా కోవిడ్-19 వచ్చేసరికి టూరిజం మొత్తం దెబ్బతింది ప్రపంచవ్యాప్తంగా, దాంతోపాటు క్యూబా కూడా దెబ్బతింది. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే క్యూబాలో గవర్నమెంట్ వద్దు, ముందుగా ప్రెసిడెంట్ దిగిపోవాలని కోరుకునేవాళ్ళు, ప్రెసిడెంట్కి సపోర్ట్ చేసేవాళ్ళు. ఇటువంటి పరిస్థితిలో క్యూబాలో డెల్టా వేరియంట్ కూడా పెరిగిపోతుంది. ఈ టైంలో అమెరికన్ ప్రెసిడెంట్ జో బిడెన్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, క్యూబాకి ప్రభుత్వ వ్యతిరేక ప్రొటెస్టులకి సపోర్ట్ చేస్తూ. ఎవరైతే క్యూబన్ ప్రెసిడెంట్ దిగిపోమంటున్నారో వాళ్ళందరికీ సపోర్ట్ చేస్తూ అమెరికన్ ప్రెసిడెంట్ జో బిడెన్ ఒక స్టేట్మెంట్ ఇవ్వటం క్యూబాలో ఇంకా కలకలం రేపుతోంది. క్యూబన్ ప్రెసిడెంట్ అంటున్నారు, నా వ్యతిరేక ప్రొటెస్టులన్నీ కూడా అమెరికానే చేయిస్తుంది, వాళ్ళందరూ అమెరికన్ మెర్సనరీస్, అంటే అమెరికా నుంచి డబ్బులు తీసుకుని నన్ను ఈ పని చేస్తున్నారని చెప్పి. అయితే రష్యా క్యూబాకి సపోర్ట్ చేయడానికి రెడీగా ఉంది కోవిడ్-19 వ్యాక్సిన్ విషయంలో. అదేవిధంగా దగ్గరలో ఉన్న దేశం మెక్సికో కూడా క్యూబాకి సపోర్ట్ చేయడం రెడీగా ఉంది అనేక అవసరాల దృష్ట్యా. రష్యా మెక్సికో అంటున్నాయి అమెరికా క్యూబా యొక్క ఇంటర్నల్ విషయాల్లో నువ్వు ఇంటర్వ్యూన్ అవ్వద్దు అని చెప్పి. ఇవన్నీ జరుగుతున్న సందర్భంలో క్యూబాలో కమ్యూనిజం శాశ్వతంగా ఉంటుందా ఉండదా? ఎందుకంటే క్యూబాలో కొత్తగా వచ్చిన ప్రెసిడెంట్ 2018లో క్యూబా అధ్యక్షుడయ్యారు, 2021లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ క్యూబాకు కూడా అధ్యక్షత వహిస్తున్నారు. ఆయన నెమ్మదిగా రిఫార్మ్స్ చేయడానికి ట్రై చేస్తున్నారు. 2021 ఫిబ్రవరిలో ప్రైవేట్ సెక్టర్ కూడా క్యూబన్ ఎకానమీలో పార్టిసిపేట్ చేయొచ్చు అని చెప్పి అనేక రంగాల్లో ఆయన విస్తృతంగా ప్రైవేట్ వాళ్ళకి అవకాశాలు కల్పించారు. అదేవిధంగా 2 సంవత్సరాల నుంచి క్యూబన్స్ ఇంటర్నెట్ చూసుకునే అవకాశం వచ్చింది. సో రిఫార్మ్స్ వచ్చే టైంలో ప్రజలు కొన్ని రిఫార్మ్స్ని చవిచూసి, కొన్ని స్వేచ్ఛా వాయువులను చవిచూసి మాకు ఇంకా కావాలని కోరుకోవటంలో తప్పలేదు. ఎలెక్స్-డి టాక్వెల్లే ఒక ఫేమస్ అనలిస్ట్, మనందరికీ తెలుసు ఎలెక్స్-డి టాక్వెల్లే గ్రేట్ రైటర్. ఆయన ఏమన్నారంటే రిప్రెసివ్ రెజిమ్స్ ఎప్పుడైతే ప్రపంచంలో కొంత రిఫార్మ్స్ తీసుకొస్తాయో ప్రజలు దాంతో సరిపెట్టుకోరు, ఇంకా ఎక్కువ రిఫార్మ్స్ కావాలని పోరాడతారు, అక్కడే ప్రజల్లోంచి విప్లవాలు బయలుదేరుతాయని. అలాంటి విప్లవమే క్యూబాలో బయలుదేరుతోంది. ఈరోజు కాకపోయినా ఎప్పటికైనా సరే కమ్యూనిస్ట్ దేశం ఎప్పటికైనా ప్రజాస్వామ్యం దిశగా అడుగులేయాల్సిందే. 21st సెంచరీలో 21వ శతాబ్దంలో మనం చూస్తే ప్రజలు ఇంటర్నెట్లో డెమోక్రసీ గురించి, హ్యూమన్ రైట్స్ గురించి, ఫ్రీడమ్ గురించి, లిబర్టీ గురించి చదివిన తర్వాత, వాటి అందాన్ని చవిచూసిన తర్వాత, వాటి అర్థం తెలుసుకున్న తర్వాత ఎందుకు ఆగుతారు? కమ్యూనిజం రెజిమ్లో ఇంకా ఎందుకు ఉంటారు? త్వరలో క్యూబా ప్రజల్లోంచి కొత్త విప్లవం మనం చూడబోతున్నాం అనుకుంటా.